నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. తన ఎక్స్ ఖాతా ద్వారా ఆయన ఈ శుభాకాంక్షలు తెలియజేశారు. వైకుంఠ ఏకాదశి పవిత్ర దినాన్ని తెలుగువారు భక్తి ప్రపత్తులతో జరుపుకుంటారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల పుణ్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయని చెప్పారు. పవిత్రమైన ఈ పండుగ సందర్భంగా అందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు చెప్పారు. కోనసీమలోని కొబ్బరి రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని 20.77 కోట్ల అంచనా వ్యయంతో శంకర్ గుప్తం డ్రైన్ సమస్యని పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రత్యేకంగా రాజోలు పర్యటనలో 45 రోజుల్లో సమస్యని పూర్తి చేయాలని హామీ ఇచ్చినప్పటికీ 35 రోజుల్లోపే ఈ డ్రైన్ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపిందని వెల్లడించారు. కోనసీమ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలలో మరొక కీలక అడుగు పడింది. జిల్లా పరిధిలోని శంకర్ గుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనులకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, కోనసీమ జిల్లా కలెక్టర్, జల వనరుల శాఖ అధికారులు, ఇతర అధికారులు హాజరయ్యారు. డ్రైన్ ఆధునీకరణ పనులకి ఈ రోజున ముక్కోటి ఏకాదశి రోజున ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా. దీనికి విచ్చేసిన గౌరవ జల వనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, గౌరవ శాసనసభ్యులు వరప్రసాద్ గారికి, కలెక్టర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మహేష్ కుమార్ గారికి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్ గారికి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారికి, జలవనరుల విభాగం ఇంజనీరింగ్ చీఫ్ శ్రీ నరసింహమూర్తి గారికి, చీఫ్ ఇంజనీర్ గోదావరి డెల్టా సిస్టమ్ శ్రీ శేషబాబు గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఇది సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ సమస్య ఆ రోజు నేను వచ్చాను. రైతు సోదరులు చెప్పినట్టుగా ఇది ముక్కోటి ఏకాదశికి ప్రారంభం చాలా చాలా ఆనందంగా. ఇది జరగడానికి మనం అనుకున్నప్పుడు అన్ని జరగాలంటే కుదరవు, కానీ ప్రత్యేకించి మీది 2 దశాబ్దాల ఆవేదన. ఇది దాదాపు 1,00,000 చెట్లు కూలిపోయాయి. ఈ తలలు బాగు చేసిన చెట్లు మన కేశవదాస్ పాలన చూసినప్పుడు మనం వచ్చినప్పుడు కోనసీమని కొబ్బరి తోట లేకుండా ఊహించాం. అలాంటి కోనసీమలో తలలేని మొండెంలాగా ఆ రోజు కనిపిస్తే చాలా బాధ అనిపించింది. వెంటనే మంగళగిరి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి వారికి 2 దశాబ్దాలు ఉన్న సమస్యను విన్నవించిన వెంటనే వారు కనీసం 45 రోజుల్లో ఏదో ఒక కన్స్ట్రక్టివ్ ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి సార్ అని ఆయనకి రిక్వెస్ట్ చేస్తే ఆయన 45 రోజులు కాదని చెప్పి దాదాపు 35 రోజుల లోపే ఆయన మనకు కావాల్సిన 20,77,00,000తోటి ఈ రోజున ఈ డ్రైన్ డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించడం, 8 కిలోమీటర్ల వరకు పూడిక తీయడం, 14.5 కిలోమీటర్లు గట్ల నిర్మాణం చేపట్టబోతున్నాం. దీనికి అలాగే శంకర్ గుప్తం డ్రైన్ లో దాదాపు 600 ఎకరాలు ఉంది. కాదు 250 ఎకరాలు అన్యాక్రాంతం జరిగింది. అది మొన్న మీ దృష్టిలో కూడా నేను అడిగాను. దాన్ని కూడా కలెక్టర్ గారు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రోజున మనం ఇంత ఆనందంగా ఇంత సమర్థవంతంగా చేయగలుగుతున్నాం అంటే దీనికి ముందుగా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. మనస్ఫూర్తిగా రైతాంగం తరపున, కోనసీమ రైతాంగం తరపున. పశ్చిమ బెంగాల్లో భాజపా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ మమతా బెనర్జీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్నికల ప్రయోజనం కోసం టీఎంసీ పార్టీ బంగ్లాదేశీయులు చొరబాట్లను ప్రోత్సహిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని ఇవ్వకపోవటం వల్లనే భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కేంద్రం కంచె వేయలేకపోతుందని ఆరోపించారు. సరిహద్దుల్లో చొరబాట్లు కేవలం బెంగాల్ కు సంబంధించిన సమస్య మాత్రమే కాదని మొత్తం దేశానికి సంబంధించిన సమస్య అని అన్నారు. వీటి వలన మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కనుమరుగవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2026 ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపానే అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే సరిహద్దుల వద్ద చొరబాట్లను ఆపుతామని, అక్రమ వలసదారులను బెంగాల్ నుంచి తరిమి కొడతామని హామీ ఇచ్చారు. तृणमूल कांग्रेस के 15 साल के शासन में भय, भ्रष्टाचार और कुशासन और विशेषकर घुसपैठ से बंगाल की जनता भयभीत भी है। बंगाल की जनता को
और वादा भी करना चाहते हैं कि मोदी के नेतृत्व में बंगाल में भारतीय जनता पार्टी की सरकार बनने के साथ ही यहाँ की विरासत को हम पुनर्जीवित करेंगे और गरीब कल्याण जो बंगाल का आज बहुत महत्वपूर्ण मुद्दा बना है, यहाँ पर भी गरीब कल्याण को प्राथमिकता दी जाएगी। एक ऐसी मजबूत राष्ट्रीय ग्रिड बनाएंगे जो बंगाल से घुसपैठ को समाप्त कर दे। इंसान छोड़ दीजिए, परिंदा भी पैर नहीं मार पाए, इस प्रकार की एक मजबूत ग्रिड की रचना हम करेंगे और न केवल घुसपैठ रोकेंगे, सारे घुसपैठियों को चुन चुन कर भारत के बाहर निकालने का काम भी భారతీయ జనతా పార్టీకి బంగాల్ దుర్గగుడిలో కరెంటు సరఫరా నిలిపివేత విషయంలో బాధ్యులపై చర్యలు తప్పవని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఈ అంశాన్ని కొందరు రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలోని దుర్గగుడిలో కరెంటు సరఫరా అంశాన్ని కొందరు రాజకీయం చేయడం దురదృష్టకరమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మంగళవారం రాజధాని అమరావతిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ విలేకరులతో మాట్లాడారు. దుర్గగుడిలో 15 నిమిషాల పాటు కరెంటు నిలిచిపోవడంపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. కరెంటు నిలిచిపోవడంపై ఆ రోజే అధికారులను మందలించినట్లు పేర్కొన్నారు. అక్కడ సమన్వయ లోపంతో 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు కరెంటు నిలిపిన మాట వస్తాయి. ప్రజల మనోభావాలకు సంబంధించింది కాబట్టి ఇట్లాంటి చర్యలు ఎప్పుడు కూడా జరగకుండా చూస్తాం. దాని మీద తక్షణమే ఏం జరిగింది అనేది రిపోర్ట్ తీసుకొని రమ్మని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా 2 డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం లోపం ఉంటే వాళ్ళ పొద్దున మాట్లాడాము, ఈఓని పిలిపించాము. అదేవిధంగా మా సీఎండీని, ఎస్సీని, తగిన అధికారులను కూడా పిలిపించడం జరిగింది. కొంతమేరకు క్లారిటీ వచ్చింది. మళ్ళీ 6-7 తారీఖులో మన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, నేను, దేవాదాయకు సంబంధించిన అధికారులు కానీ అదేవిధంగా డిస్కమ్ సంబంధించిన ఎల్సిటీ సంబంధించిన అధికారులు కూర్చొని దాన్ని ఇబ్బంది లేకుండా చేస్తాం. అపోజిషన్ వాళ్ళు రాజకీయ విమర్శలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. చిన్న పొరపాటు జరిగిన దాన్ని ఇమీడియట్ గా సరిదిద్దామని చెప్పేశాము. దాన్ని పట్టుకొని 24 గంటలు అదే పనిగా రాజకీయ విమర్శ చేయటం తగదు. దానికి చిన్న సమన్వయ లోపం వల్ల జరిగిన దాన్ని ఇమీడియట్ గా తప్పు చేసాం. దాని మీద ఎవరైతే దానికి బాధ్యతలో వాళ్ళని తప్పకుండా శిక్షిస్తాం. డిసెంబర్ 30, 2025న బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL హెలికాప్టర్ డివిజనల్ లో జరిగింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ఈ అడ్వాన్స్డ్ లైట్ సివిల్ హెలికాప్టర్ ని ఫ్లాగ్ ఆఫ్ చేసి తొలి పరీక్ష విమానాన్ని ప్రారంభించారు. ఇది పూర్తిగా స్వదేశీయంగా తయారైన 5.5 టన్నుల ట్విన్ ఇంజిన్ మల్టీ రోల్ హెలికాప్టర్. ఇది సివిల్ ఏవియేషన్ మార్కెట్ కు అనుగుణంగా డిజైన్ చేయబడింది. ఇందులో అధునాతన గ్లాస్ కాక్పిట్, అలాగనే శక్తి ఇంజిన్, మెరుగైన సేఫ్టీ, పర్ఫార్మెన్స్ మరియు ప్యాసింజర్ కంపార్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇది ఇంపోర్టెడ్ లైట్ ట్విన్ ఇంజిన్ హెలికాప్టర్లకు భారతీయ ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇది భారత ఏవియేషన్ చరిత్రలో మైలురాయి అని చెప్పారు. ఈ హెలికాప్టర్ ఆఫ్షోర్ ఆపరేషన్స్, ఎయిర్ అంబులెన్స్, డిజాస్టర్ రిలీఫ్ వంటి వివిధ రంగాల్లో ఉపయోగపడుతుందని తెలిపారు. For taking the first flight of Dhruv NG, which we are trying to give civil aviation certification to. Already the engine which is used inside it, the Shakti engine, has been type certified by the DGCA, which itself is a very important occasion, because we are seeing lot of invention happening, lot of manufacturing happening for the defense sector through HAL, where civil aviation can take advantage of. And that has been the primary focus under the visionary leadership of Honorable Prime Minister, that the manufacturing ecosystem that HAL has, how can we facilitate it to civil aviation? And one of the most important steps, the foundation steps that we are taking here today, is through Dhruv NG, which is a light helicopter that we are today, which can be configured for multiple purposes, for offshore operations, for medical ambulances, for tourism purposes, for VIP operations, or regular travel to remote areas. So there are multiple options and multiple potential that is originating in the country. Right now we are at the stage of having 300 helicopters in the country, but the demand is for 1000 to 1500. So we can't just rely on foreign buyers. We have a vision for Atmanirbhar Bharat. So civil aviation with the DGCA arm also extending lot of support to the HAL, and HAL also changing their approach from defense to civil aviation has created that wonderful machine which is the Dhruv NG. It's a glass cockpit machine which can fly high altitudes. So we are very happy for the first step that we have taken today, which is going to be a remarkable step in the collaboration between civil aviation and defense, and civil aviation is going to benefit. గుంటూరు శ్రీ కన్యక పరమేశ్వరి ధర్మసత్ర సంఘం గీతా మందిరం కమిటీని ఆర్యవైశ్య మహాసభ తిరిగి మరొక 3 ఏళ్ల పాటు పొడిగించింది. ఈ దిశగా ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ ఆర్డర్ జారీ చేశారు. ఇందులో భాగంగానే మంగళవారం స్థానిక ఆరగ్రహారం గీతా మందిరంలో గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య
ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుడివాడ రవికుమార్ పాత కమిటీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ గా వెలుగురి అభ్యశ్రీ రత్నప్రసాద్, ధర్మకర్తల మండలి సభ్యులుగా టి శ్రీనివాసబాబు, ఎంవీఎస్ఎస్ఎస్ రమేష్, కేజేఎస్ఎస్ ప్రతాప్, టిఎం రవికుమార్, బి బాపారావు, ఎం గౌరీశంకర్, ఎన్ హరీష్, జి శ్రీమాన్, కె వెంకటేశ్వరరావు, ఐ ప్రమీలరాణి, ఏ వసుంధర ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చైర్మన్, సభ్యులు మీడియాతో మాట్లాడారు. గీతా మందిరం అభివృద్ధిలో భాగంగా త్వరలోనే నూతన కళ్యాణ మండపాన్ని తమ సొంత నిధులతో నిర్మిస్తున్నట్లుగా ప్రకటించారు. గీతా మందిరానికి దేవాదాయ శాఖ స్వయం ప్రతిపత్తి కల్పించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలోని గీతా మందిరం కమిటీ నియామకం కొనసాగుతుందని వివరించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొని కమిటీని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. రవీంద్ర కుమారు, నేను గుంటూరు అర్బన్ ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షులు హోదాలో ఉన్నాను. ఈ గీతా మందిర విషయంలో ఇవాళ వీళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి గల కారణం 26/12/25 నుంచి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ వీరిని రెండో పర్యాయం కంటిన్యూ చేయడానికి ఇచ్చిన నియామక పత్రము అండ్ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారము ఇదంతా కూడా చేయడం జరుగుతుంది. మా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుల వారి ఆమోదంతో, వారి యొక్క సూచనతో వీరి అందరినీ కూడా ఈ రోజున మళ్ళీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. 3 సంవత్సరాలు ఈ కాల పరిమితి వచ్చేటప్పటికీ వీళ్ళది 3 సంవత్సరాల కాల పరిమితి. నా పేరు మున్నల్లూరి గౌరీశంకర్. శ్రీ కన్యకా పరమేశ్వరి ధర్మసత్ర సంఘం గీతా మందిరానికి లాస్ట్ టైం అంటే 3 సంవత్సరాలు ధర్మకర్తలుగా పనిచేశాం. ఆ తర్వాత అనేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించినటువంటి విషయాలు మీ అందరికీ కూడా తెలిసిందే. అదేవిధంగా మళ్ళా ఇంకొకసారి కొనసాగటానికి మేమందరం కూడా మా కమిటీ అంతా కూడాను ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని తీసుకొని దాన్ని ఆర్యవైశ్య మహాసభకి పంపించడం జరిగింది. ఇక్కడ మీకు ఒక ప్రశ్న వస్తుంది, ఆర్యవైశ్య మహాసభకి ఎందుకు ఇవ్వాలి? అయితే గీతా మందిరం 3 సంవత్సరాల క్రితం అంటే మేము ఈ బోర్డులోకి వచ్చేటువంటి ముందు మాకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారాలతోటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మమ్మల్ని విముక్తి చేయడం జరిగింది. ఆ తర్వాత మొట్టమొదటి కమిటీగా మేమందరం రావడం జరిగింది. దాని కొనసాగింపుగా ఇంకొకసారి చేసేటువంటి వెసులుబాటు మా అందరికి కూడా ఉంది. అయితే ఇక్కడ కొంత డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా కమిటీ సభ్యులందరం కూడాను ఒక తీర్మానాన్ని తీసుకుని తీర్మానం ప్రకారంగా మేము మహాసభకి మా అందరం కూడా కలిసి మా విన్నపాన్ని తెలియజేయడం జరిగింది. ఆ విన్నపంలో ఏంటంటే ఇక్కడ ఈ దేవాలయం ఈ మందిరం ఆపేసి ఆ ముందున్నటువంటి కళ్యాణ మండపం శిథిలావస్థలో వచ్చింది. సరే, ఏదేమైనా లాస్ట్ టర్మ్లో మేము చేయడానికి మాకు అనేక రకాలైనటువంటి ఒత్తిళ్ళ వల్ల మేము ఆ కార్యక్రమాన్ని తీసుకోలేకపోయాం. అయితే ఈసారి గట్టిగా ఎటువంటి పరిస్థితులు అయినా సరే ఇక్కడ కళ్యాణ మండపం పైన భోజనాల హాలు, గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు అట్లా పెట్టి కింద సెల్లార్ పార్కింగు, అవకాశం ఉంటే సెల్లార్ తీయటం, లేదంటే మామూలుగానే పార్కింగు, దానిపైన కళ్యాణ మండపం, ఆ పైన భోజనశాల, ఏసీ మండపం. ఇక్కడ మనకు చుట్టుపక్కల ఏసీ మండపాలు సరైనటువంటి లేవు. 1-2 అమ్మవారి గుడిది ఉంది కానివ్వండి, అక్కడ పార్కింగ్ ప్రాబ్లం ఉంది. అట్లాగే పక్కన డిస్ట్రిబ్యూటర్స్ ప్లాజా అని ఉంది, అక్కడ కూడా కొద్దిగా మాకు ఇక్కడ కూడా కొంచెం మనకి పార్కింగ్ ప్రాబ్లం ఉంది. అయితే ఇక్కడ మనకి పార్కింగ్తో కూడినటువంటి కళ్యాణ మండపాన్ని ఏర్పాటు. ప్రస్తుతం గీతా మందిరానికి చైర్మన్గా కొనసాగుతున్నాను. గత 3 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో విశేష కార్యక్రమాలు చేశాను. దానికి అనుగుణంగా మళ్ళీ 3 సంవత్సరాలు నాకు చిన్ని రామ సత్యనారాయణ గారు ఆర్యవైశ్య మహాసభ ప్రెసిడెంట్ గారు నాకు అవకాశం ఇచ్చారు. నా సొంత నిధులతో ప్రస్తుతం నేను ఈ నిధిని ఏర్పాటు చేయడం కోసం నా సొంత డబ్బు 10 లక్షల రూపాయల డబ్బులు గీతా మందిరానికి డిపాజిట్ రూపంలో చెల్లించడం జరిగింది. నా సొంత నిధులు, నా కుటుంబ సభ్యు భోజనశాల కింద పార్కింగ్తో నా సొంత నిధులతో నేను ఏర్పాటు చేయడానికి శ్రీరామ సత్యనారాయణ గారికి విన్నవించుకున్నాను. ఆయన దానికి అభినందించి దీనికి మళ్ళీ 3 సంవత్సరాలు నన్ను కొనసాగేటానికి అనుమతి ఇచ్చి చేశారు. ఆయనకి నాకు ధన్యవాదములు. ఆర్యవైశ్య మహాసభ గుంటూరు అర్బన్ ఆర్యవైశ్య మహాసభ గుడివాడ రవి గారు పూర్తి సహకారం మాకు దక్కడం వలన మేము ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు రాగలం జరిగింది. అనుకున్న రీతిలో, అనుకున్న విధంగా మేము కళ్యాణ మండపం నిర్మించడం కానీ, స్వామివారికి చేయాల్సిన సేవలు కానీ అన్నీ విశిష్టంగా గౌరవ మర్యాదలతో చేస్తామని ఒకసారి సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఈ విగ్రహము 8 అడుగుల విగ్రహం. సౌత్ ఇండియాలోనే ఒక పాలరాతి విగ్రహం అనేది సౌత్ ఇండియాలో ఏకైక విగ్రహం. 60 సంవత్సరాల క్రితం గీతా మందిరం అనేదాన్ని నిర్మించడం జరిగింది. దాతల సహకారంతో చేసిన గీతా మందిరం 60 సంవత్సరాలు అయింది.
దానికి ఇండియా లెవెల్లోనే ఫస్ట్ విగ్రహం ఇది. ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు గుంటూరులో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గుంటూరులోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచి కుటుంబ సమేతంగా భక్తులు ఆలయాలకు చేరుకుని దైవ దర్శనం గావించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు, ఆలయ కమిటీ ప్రతినిధులు క్యూ లైన్లు సిద్ధం చేసి పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. గంటల కొద్దీ భక్తులు క్యూ లైన్లో నిలుచుని దైవ దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వారం నుంచి శ్రీవారు భక్తులకి దర్శనమిచ్చారు. బృందావన్ గార్డెన్స్, గోరంట్ల, ఆరగ్రహారం, శ్రీనివాసరావుపేట ప్రాంతాల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కలకలలాడాయి. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోత్సరణ నడుమ విశేష అభిషేకాలు, పూజలు చేపట్టారు. ముక్కోటి ఏకాదశి నాడు దైవ దర్శనం చేసుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు. గుంటూరు ఆరగ్రహారం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వారాన భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే గోవిందుడు దర్శనార్థం భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా దక్షిణావృత శంఖంలో భక్తులకు తీర్థం అందజేశారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం పరవశించింది. మూడు నెలలకి ఒకసారి బ్రాంచ్ అడ్రస్లను మారుస్తూ ఖాతాదారులను మోసగిస్తున్న ఫెడ్ బ్యాంక్ హౌసింగ్ లోన్స్ సంస్థపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని నిడుముక్కల గ్రామానికి చెందిన బ్యాంకు ఖాతాదారుడు పిడికేటి సాంబశివరావు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా బ్యాంకు యాజమాన్యం స్పందించకపోతే ఆత్మహత్య తప్పదని హెచ్చరించారు. మంగళవారం అరండలపేట 8/1 లైన్లోని 3వ అంతస్తులో ఉన్న ఫెడ్ బ్యాంక్ హౌసింగ్ లోన్ సంస్థ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. బ్యానర్, ప్లకార్డులు చేతబూని బ్యాంకు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సంస్థ ద్వారా తాము మోసపోయిన వైనాన్ని వివరించారు. ఫెడ్ బ్యాంకు ద్వారా పేద మధ్యతరగతి కస్టమర్లు చాలా మంది మోసపోతున్నారని ఆరోపించారు. నా పేరు సాంబశివరావు పిడికిటి. మాది నిడముక్కల గ్రామం, తాడికొండ మండలం, గుంటూరు జిల్లా. మా ఫాదర్ పేరు సురేష్ బాబు. లేట్ 1 year బ్యాక్ జనవరి 8వ తారీఖు చనిపోయాడు. కేవలం ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ లో లోన్ తీసుకోవడం వల్ల. అది ఏంటంటే ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ 2019లో మేము లోన్ తీసుకున్నాము. మా నాన్న చనిపోక ముందు వరకు మేము ఎన్పీ లేకుండా జీరోతో మొత్తం క్లోజ్ చేసాము. ఎప్పుడైతే మా నాన్న చనిపోయాడో ఆ రోజు నుంచి మేము కట్టలేదు. ఎందుకు కట్టలేదు అంటే ఇన్సూరెన్స్ మాకు ఉందని చెప్పేసి బ్యాంక్ కాడికి వెళ్తే మీకు ఏం ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి మమ్మల్ని బయటికి నెట్టడం జరిగింది. అండ్ మేము లోన్ తీసుకున్నప్పుడు ఇక్కడ 180 months ఇచ్చారు. మా నాన్న చనిపోయిన తర్వాత అంతకుముందు తర్వాత మొత్తం 333 నెలలు అని చెప్పేసి మాకు మేము కట్టాల్సిన 26 లక్షలు లోన్ తీసుకుంటే 23 లక్షలు నేను ఆల్రెడీ పే చేశాను. విత్ డాక్యుమెంట్ నా దగ్గర ఉంది. 23 లక్షలు కట్టినా కూడా మీరు ఇంకా 20 లక్షలు కట్టాలి, 30 లక్షలు కట్టాలని చెప్పేసి నోటీసులు పంపిస్తాం. మా ఇల్లుని ఒక సినిమా హాల్ లాగా చేసి గంట తర్వాత గంట కలెక్షన్ అందరిని పంపించి మమ్మల్ని బెదిరించి ఈ రోజు రోడ్డు మీద కీడ్చారు. ఫెడ్ బ్యాంక్ హౌసింగ్ లిమిటెడ్ అనేది గుంటూరు ఇప్పటికి 3 బ్రాంచులు మార్చారు వాళ్ళు. ప్రస్తుతం ఇప్పుడున్న అరండాలపేట 8/1లో ఒక బ్రాంచ్ మార్చారు. కనీసం దానికి బోర్డు కూడా లేదు. నేను బ్యాంకులోకి వెళ్ళాను కనీసం నా అన్యాయం గురించి మాట్లాడదామని. కనీసం బ్యాంకులో కూడా ఎవ్వరూ లేరు. చూడండి, అసలు ఒక బ్యాంకులో ఒక మేనేజర్ కానీ, ఒక కలెక్షన్ వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారేమో చూడండి. ఒక బ్యాంకులో ఉన్న ఒక ఎంప్లాయీ కూడా ఉన్నాడేమో చూడండి. ఎవరు లేరు. ఫెడ్ బ్యాంక్ హౌసింగ్ లోను మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో ఆడుతున్న జోదం ఇది. 16%, 18% అని చెప్పేసి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. నేను ఆల్రెడీ వీళ్ళకి లీగల్ నోటీస్ పంపించాను. నా దగ్గర విత్ ఎవిడెన్స్తో సహా ఉన్నాయి. అది మొత్తం మీకు మళ్ళీ ఇస్తాను. ఫెడ్ బ్యాంక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో ఆడుతున్న జోదం గుంటూరు డిస్టిక్లో ఫెడ్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ లో తీసుకున్న ఎవరైనా ఇప్పుడు అరండాలపేట 8/1కి మార్చారు ఆఫీస్. అది మీకు కూడా తెలిసి ఉండదు. మీరు ఎవరో నోటీస్ పంపించినా కూడా మళ్ళీ మీకు రిటర్న్ వస్తాయి.
ఈఎంఐలు లేగర్ ఛార్జెస్ అయ్యి అని చెప్పేసి ఎంత మోసం చేస్తున్నారంటే అంత మోసం చేస్తున్నారు. నేను ఆల్రెడీ 26 లక్షలు లోన్ తీసుకుంటే 23 లక్షలు పే చేశాను. పే చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా ఇంటి డాక్యుమెంట్స్ అడిగితే 10 లక్షలు కడతానయ్యా ఇవ్వండి అంటే, లేదు నువ్వు 20 లక్షలు కట్టాలి, మీ నాన్న ఎక్కడ ఉన్నాడు, మీ నాన్న తీసుకురాపో అంటున్నాడు. చనిపోయిన మనిషి వస్తాడా సార్, మీరే చెప్పండి. మీ నాన్న పేరు మీద ఉంది ఇల్లు అంటున్నాడు. మా నాన్న చనిపోయిన మనిషి ఇక్కడికి వచ్చి ఇంటి డాక్యుమెంట్స్ తీసుకుంటాడు. వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారంటే అంత మోసం చేస్తున్నారు. హైదరాబాద్ లో మా బ్రాంచ్ ఆఫీస్ ఉందన్నారు. హైదరాబాద్ కూడా వెళ్ళి కలిశాను, వాళ్ళు పట్టించుకోవటం లేదు. ఇంతకు ముందు దాకా ఇక్కడ ఆఫీసు ఇక్కడ 2 లైన్లు అవతల ఉండేది, మళ్ళీ 8/1కి గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు, మాజీ ఎంపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ వనామ బాలవజ్రబాబు, గుంటూరు నగర పార్టీ అధ్యక్షురాలు, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా మరియు వైసీపీ కార్పొరేటర్ల విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గుంటూరు శంకర్ విలాసు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం ఎప్పుడు పూర్తి చేసి ప్రజల రవాణాకు అందుబాటులోకి తెస్తారో సమాధానం చెప్పాలని తెలిపారు. వ్యాపారస్తులకు నష్టపరిహారం చెల్లించి ప్రజలకు ఆమోదయోగ్యమైన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని కోరటం జరిగింది. గుంటూరు నగరాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మరియు స్థానిక ఎమ్మెల్యేలు కలిసి సర్వనాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన రాహిత్యం, అజ్ఞాన పెమ్మసాని చంద్రశేఖర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు నగరంలో ఉన్న ప్రజలను సమీకరించి వారితో చర్చించి ప్రజా ఉద్యమాన్ని ఏర్పాటు చేసి మీ సంగతి తేలుస్తాం. గుంటూరు నగరాన్ని నాశనం చేసినందుకు మీరు తప్పక ప్రతిఫలం అనుభవిస్తారని హెచ్చరించారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వాళ్ళ చేత తిట్టించుకో, వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్. సమస్య మీద నిలబడు. ఈ పట్టణాన్ని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమంలో మీరు చేస్తున్నారు. ఇంతకు ముందు తీసుకొచ్చిన సేతుబంధు బ్రిడ్జీలకు శభాష్, వీఆర్ కంగ్రాచులేషన్, యూ, అభినందిస్తున్నాం. కానీ మొత్తాన్ని సర్వనాశనం చేశావు. గుంటూరు కోర్ సిటీని సర్వనాశనం చేసి ఈస్ట్ వెస్ట్ రెండింటినీ కూడా దెబ్బతీసే పరిస్థితి ఒక కక్ష కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. చివరికి అది కక్ష కట్టి ఈ ప్రాంతం పెరగాలన్నట్టుగా చూస్తున్నామో నాకు అనుమానంగా ఉంది. ఇది కక్ష ఏమోనని డౌట్గా కూడా ఉంది రాను. ఎందుకంటే ఆ శంఖవిలాస ఏరియాలో ఉందంతా నాశనం అయిపోవాలి, ఇదిగో ఈ పక్కనన్నీ బాగా రేట్లు పెరగాలనేటువంటి ఏదైనా దుర్బుద్ధి ఉందా? ఆ డౌట్ వస్తుంది. ఉందో లేదో నాకు తెలియదు. చేతుబంది కింద అక్కడ పెట్టమని నాకు అర్థం కాలేదు. ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు. మరొకసారి చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని, ఏదైతే పెమ్మసాని చంద్రశేఖర్ తీసుకున్నటువంటి ఓ తప్పుడు నిర్ణయాన్ని వెంటాడతాం. చెప్పు ఇవాళ ఎప్పుడు పూర్తి చేస్తావు? 600 అయినా 106 అయినా 2 సంవత్సరాల పూర్తి చేస్తానన్నావు. చేస్తావా? చెయ్యి, చూస్తాం. ఎట్లా చేస్తావు నాకు అర్థం కాదా. ఆగస్టు 9వ తారీఖున బ్రిడ్జి పడగొట్టావు. ఏం జరుగుతుంది ఇవాళ? ఇంకో పిల్లర్ వేయాలంటే ఎక్విజేషన్ కావాలి. ఎక్విజేషన్ కావాలంటే ఎక్విజేషన్ నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన 90 రోజులు టైం కావాలి. వాళ్ళందరినీ ఫుల్ఫిల్ చేయాలి. అప్పుడు నువ్వు అది పడగొట్టాలి, అప్పుడు పిల్లర్ వేయాలి. సగం మొదలెట్టి మధ్యలో ఎక్విజేషన్కి వెళ్ళేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అంటే ఇంతకన్నా అవగాహన రాహిత్యం, ఈ రకంగా అజ్ఞానంతో వ్యవహరిస్తున్నటువంటి పెమ్మసాని గారికి చెప్తున్నాను, దయచేసి ఇప్పటికైనా ప్రజలతో మమేకమవ్వండి, బాధితుల గోడు వినండి, అఖిల పక్షాన్ని మీటింగ్ పిలవండి, చేయండి. లేకపోతే కార్యాచరణ ఉద్యమానికి వెళ్తాం. ఎక్కడ వెనకాడే ప్రశ్నే లేదు. మీ మీద ఒత్తిడి, ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్షంగా మీ మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఈ టౌన్ లో ఉన్నటువంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.